హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను శంఖం పువ్వులతో డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఒక 4-5 శంఖం పువ్వులు తీసుకోవాలి. ఇలా సాస్ గిన్నెలో ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా మరిగే కొలది ఈ పువ్వులో ఉన్న కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ పువ్వు హెల్త్కి చాలా మంచిదండి. ఈ సమ్మర్లో కొత్తగా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది. అండ్ చూడటానికి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇలా నేచురల్గా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కలర్ మొత్తం వదిలేసిన తర్వాత ఈ నీటిని వడకట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ వాటర్ని ఐస్ క్యూబ్స్ వేసిన దాంట్లో మనం వేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చు అప్పుడప్పుడు. ఇప్పుడు డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే బాగా నానిపోతాయండి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని 3-4 వేసుకొని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది డ్రింక్. మనం లెమన్ వేసిన తర్వాత ఈ బ్లూ కలర్ అనేది పర్పుల్ కలర్లోకి మారింది, చూసారా? లెమన్ వేసేసరికి ఇలా మారుతుందండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.